నమస్తే, నేను అక్షిత్. నిన్న మొన్న చూస్తా అంటే హైడ్రా సంచలనం లేపుతూ ఉంది. ఆ మధ్యలోనే పేదల కోసం ఆలోచించాలి, పేదల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పైన చేయడం జరిగింది. ఈ మధ్యలో కొంత మేధావులని చెప్పుకొని ఇష్టం ఉన్నట్టు న్యూస్ లో మాట్లాడుతున్నారు, మెయింటెనెన్స్ చేస్తా ఉన్న కూర్చొని గ్రౌండ్ లో తిరిగితే రియాలిటీ తెలుస్తుంది అని చెప్పేసి చిన్న వ్యాఖ్యలు అటు నాగేశ్వరరావు పైన చేయడం జరిగింది. దానిపైన పెద్ద వివాదం. అంటే అక్కడ చిన్న ఇది మీరు గ్రౌండ్ లో వచ్చి చూడండి, గ్రౌండ్ లో వచ్చి పనిచేయండి అని చెప్పినందుకు అటు ఈటల రాజేందర్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది నాగేశ్వరరావు. అటు బండి సంజయ్ ఓడగొట్టడానికి ఈటల రాజేందర్ ప్రయత్నం చేసిండు అనుకుంటూ చాలైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీకి నుంచి చాలా వ్యతిరేక, అంటే అటు ఈటల రాజేందర్ సంబంధించిన అభిమానుల నుంచి చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. ఆ సమయంలో మనతో ఈరోజు మాట్లాడడానికి వెంకటచారి గారు ఉన్నారు, వాళ్ళకి ఒకసారి అడుగుదాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఈ విషయం హైడ్రా అనేది చాలా హైడ్రా అంటే చాలా కొందరు హైడ్రా అంటారు, కొందరు మంచి అంటారు, కొందరు చెడు అంటారు. ఇంతవరకు అయితే ఈ ఇష్యూ ఉండగా నిన్న మొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఇది ఒక ఆలోచించాలి, పేదలకు పట్టాలు ఇచ్చింది ప్రభుత్వమే, ఇప్పుడు పూలగొడతా అంటే ఎట్లా, వాళ్ళు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఏదో చిన్న 10,000 20,000 జాబులు చేసుకుంటూ కడుపు కట్టుకొని ఈరోజు ఈఎంఐలు కట్టుకుంటూ ఈరోజు కట్టుకుంటే వాటిని కూల్చేస్తా అంటే ఎలా సమర్థిస్తామని చెప్పేసి అనడం జరిగింది. అందులోనే నాగేశ్వరరావు కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది. మీలాంటి బీజేపీ నాయకులు కావచ్చు, ఈటల అభిమానులు కావచ్చు, చాలా వ్యతిరేకిస్తుంది. దీని పట్ల మీరు ఏమంటారు? 100% ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న కూడా మన పార్లమెంట్ మెంబర్ అయిన మన మంగేరి ఎంపీ మన ఈటల రాజేంద్ర గారు మన హాస్పిటల్ చెరుకడికి రావడం జరిగింది. వచ్చి ఒక మాట చెప్పిండు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు అంత బడబాబులకు సపోర్ట్ చేయకుండా అందరి ప్రజలందరినీ సమానంగా చూడండి. మీరు ఈ 30-40 గజాల వరకు నోటీస్ ఇవ్వడం కాదు, పెద్ద పెద్ద బడబాబులు కంపెనీలు పెట్టుకున్నారు, ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, సిలిండర్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళు కూల్చేసినాక ఇంకా నోటీస్ ఇవ్వమని చెప్పిండు తప్పితే మీరు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలే ఈటల అన్న. ఆయన అందరు వాడు మీరు వచ్చేసి బండి సంజయ్ వ్యతిరేకమని, కిషన్ రెడ్డి గారి వ్యతిరేకమని, లక్ష్మణ్ అందరూ ఒకటి పాటలు అందరం సమన్వయమే. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఘాటుగా స్పందిస్తున్న నాగేశ్వరరావు గారు, మీరు 2016 ఏం మాట్లాడినారు? రాబిడ్ వుడ్ వాళ్ళు నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు అప్పుడు 2016 రాబిడ్ పనిచేస్తున్నారు, హీరో లెక్క పనిచేస్తున్నారు అని అతను పొగడతలు ఇచ్చింది. రాజేంద్ర అన్న ఏమనలేదు. ఏమన్నాడు? నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడే ముందు కొంచెము చూసి మాట్లాడాలి. ఎటుగా మీరు రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా మాట్లాడారో మాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ఒక రాష్ట్ర జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటారు, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈటలని అడుగుతున్నారు. దేని గురించి చెప్తాం క్షమాపణ? మేము జర్నలిస్ట్ ఏమన్నామా? జర్నలిస్ట్ ఏమన్నా ఒక వ్యాఖ్యలు అమ్మనా అన్న? మిమ్మల్ని ఏమన్నా అన్నా? మేము రాజేంద్ర ఏమనలేదు. రాజేంద్ర ఏమన్నాడంటే, మీరు ఫస్ట్ కంపెనీలు, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద బడాబాబులు ఒక ఎండ్ కన్వెన్షన్ జస్ట్ మీరు ఇట్లా శాంపుల్ చూపించడం కాదు, మొత్తం తీసేయండి. అందరిది 1000 గజాలలో 2000 గజాల అపార్ట్మెంట్లు కట్టిన ఉన్నాయి, అవి తీసేయండి. తీసేసినాక హైడ్రా యాక్ట్ తీసుకురాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా యాక్ట్ తీసుకొచ్చినాక అప్పుడు 30-40 గజాలు వలస వచ్చి వాళ్ళు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా అక్కడికి వెళ్ళి తెలంగాణలో నివసిస్తున్నారు. వాళ్ళు నెలకు 5-10 వేలు తీసుకుంటే బతికేటోళ్ళు, పూర్ణాలు చేసుకుని పొట్ట చేతిలో పట్టుకొని వచ్చిన వాళ్ళు మీరు వాళ్ళని గుల్లగొడతా అంటే 120 గజాల 125 ఇల్లులకు మీరు నోటీస్ ఇవ్వడం జరిగింది మొన్న అక్కడ కుకట్పల్లి మున్సిపాలిటీ హాస్పిటల్ అన్న. ఎంపీ గారు అతని కాన్షియస్ కాబట్టి వచ్చి మాట్లాడినందుకు మీరు గీదానికి అయితే చేసి అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, హైడ్రా విషయం అంటే దాని గురించి మాట్లాడితే బాగుంది. కానీ ఇక్కడ నాగేశ్వరరావు ఏం చేసింటే పర్సనల్ అటాక్ చేసే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. పర్సనల్ గా ఈటల రాజేందర్ని అటాక్ చేయాలి, ఈటల రాజేందర్ గురించి మాట్లాడినట్టు వాళ్ళ పార్టీ విషయాలు ఉంటూ ఈటల రాజేందర్ వీటి సపోర్ట్ చేస్తాడు, రాజేందర్ ఏమో అటు సపోర్ట్ చేస్తాడు, రాజాసింగ్ సపోర్ట్ చేస్తాడు, మీరు ఏంటో ఉంది, మీ పార్టీలో మన ఐక్యత ఉందనుకుంటా ఆ మాట కూడా మాట్లాడడం జరిగింది. నాగేశ్వరరావు గారికి ఒకటి చెప్తున్నాం సార్, మీకు రాజకీయం అవసరం లేదు. యూఆర్ ఏ జర్నలిస్ట్. మీరు విశేషంగా ఉండొచ్చు, కానీ మీరు పార్టీలో శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీతో కాదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పార్టీ. మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టి పొమ్మలేక మీరు ఓళ్ళు మీకు అవసరం లేదు.
ఇవాళ విశేషకులు మీరు ఒక ప్రొఫెసర్ లా ఉండండి. ఇప్పుడు కూడా మేము మర్యాద ఇస్తున్నాము. మీరు ఈటన్న ఏమైతే మాట్లాడుతున్నారో ఈ రోజు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు క్షమాపణ వెంట తీసుకోవాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. ఒక్క మాట కూడా అంటే 10 లక్షల మందితో మనం ఏం చేయాలి, మేము అది చేస్తాం అవసరం అనుకుంటే. హైడ్రా యాక్ట్ తీసుకురంటారు మీరు. నా దగ్గర వీడియో ఉంది 2016లో రాబిన్ హుడ్, రేవంత్ రెడ్డి ఆయన హీరో మొత్తం ఎట్లా అంటే ఎత్తుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను అనలే అంటున్నాడు. నేను అనలేదు, నేను వీడియో ఇట్లా వీడియో ప్రూఫ్ అయితే నేను మొత్తం క్షమాపణ తీసుకున్నాము. వీడియో మళ్ళీ జీవితంలో చూడలకు రాను, జీవితంలో రోడ్డు మీద అనిపించా అని అన్నాడు. ఇది ఇట్లా మళ్ళీ రుజువు అయితే 4 గోడల మధ్యలో ఉన్నాను. నాగేశ్వరం హెచ్చరిస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ రాజేంద్ర అభిమానిగా నేను. మళ్ళీ ఈ వీడియో చూడండి, మీరే చూడండి. కొంతమంది చూస్తున్నా ఈ మధ్య కాలంలో వాళ్ళే పత్పేట చెరువులో 125 మంది మీద కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని పెట్టుకొని షేర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది చూస్తున్నా ఈ మధ్య కాలంలో వాళ్ళే బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి తెలుసా? ప్రజల గోస గురించి కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని పెట్టుకొని షేర్ల చుట్టూ తిరుగుతున్నారు, కట్ట చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇలా రేవంత్ రెడ్డిని గొప్ప సంఘ సంస్కర్త అని, నేను ఆయన గొప్ప ప్రగతి కాముకుడిని కీర్తించినట్లుగా ఈటల రాజేందర్ అంటున్నారు. దయచేసి ఈటల రాజేందర్ చూపెట్టాను ఏ వీడియోలో నేను రేవంత్ రెడ్డిని గొప్ప ప్రగతి కాముకుడు, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే రాష్ట్రానికి మేలు చేస్తున్నాడు అని ఎక్కడన్నానో ఒక్క వీడియోలో చూపెడితే నేను మళ్ళీ పొరపాటున కూడా ఈ వీడియోలు చేయడం ఉండదు. సో నేను గనక రేవంత్ రెడ్డి పైన ఈ రకంగా పొగడ్తల వర్షం కురిపించిన ఒక్క ఉదాహరణ చూపెట్టాను. కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేయగలిగాడు రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాలని గందరగోళపరచగలిగాడు. ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి. అరే ఇంత గింజుకుంటున్నారేంటి, ఇంత గందరగోళ పడుతున్నారేంటి అని. మూడవది, ఇది ప్రజలకు పెద్దవారికి మధ్య ఘర్షణగా. సో బట్ ఎప్పుడైనా ప్రజలు పెద్దవారికి పేదవారికి మధ్య ఘర్షణ వస్తే ప్రజానీకం పెద్దవారి పేరు చర్యలు ఆహ్వానిస్తుంది. అంటే క్లియర్ గా ప్రజలు వర్సెస్ బడాబాబులు. ఇది రేవంత్ రెడ్డికి భారీగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు. చూడండి, బడాబాబుల భరతం పడితే రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. చూడండి, నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు. చూడండి, రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ ఇమేజ్ ను సంతరించుకుంటాడు. ప్రొఫెసర్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ఇక్కడ చిన్న చట్టం అనేది పేదోడా చిన్నోడా ఏది చూడదు. చట్టం అనేది హైడ్రా తెచ్చినట్టు అందరికీ తీసుకోవాలి. కానీ దీని వల్ల నువ్వు ఇంకొక ఉద్దేశంతో తెచ్చిన వల్ల పేదలకు ఇబ్బంది జరుగుతుంది కదా అని ఒక పెద్ద క్వశ్చన్ ఏర్పడుతుంది. దీనిపైన హైడ్రా ఏం సమాధానం చూడాలి. హైడ్రాకి సంబంధము చెప్పే అవసరము నాగేశ్వరరావు గారు లేదు. చట్టం చూసుకుంటుంది. చట్టం హైడ్రా యాక్ట్ అనేది తీసుకురావాలి ఫస్ట్ గవర్నమెంట్, రైట్? మీరు కంకణము ఏంటంటే మొన్న 4 లక్షల మెజారిటీతో రాజేంద్ర గెలిచినందుకు ఆయన ఒక ఎంపీలకు వచ్చి ఆ ప్రజల గోస అన్ని కూర్చున్నందుకు ఆయనకు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దాన్ని ఎవరు చూసుకోవాలి. మీ ఎంపీ గతంలో కూడా రేవంత్ రెడ్డి పనిచేసిండు. ఈ ఈటల రాజేందర్ అన్న పనిచేసినంత యాక్టివ్ అసలు కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయా? ఏం లేవు, జీరో అంతా. నేను ప్రజల కోసం కొట్లాడదంటే అటాక్ చేస్తున్నాను మీ ఉద్దేశం అనిపిస్తుంది. 101% ఆయన ప్రజల మనిషి. 24/7 ఓలు రాజేంద్ర అని చెప్పిండు, ప్రజల గురించి నేను కొట్లాడతా, అందరికి ధైర్యం చెప్తుడు. మీతోని కాక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ ఏవైతే నదుల మీద కంటే ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ కంటే వాళ్ళు తీసేయండి. మీరు అప్పుడు ఇవ్వండి 30-40 గదులు. యాక్ట్ తీసుకురండి, యాక్ట్ తీసుకురండి ఫస్ట్. మీరు యాక్ట్ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నది ఏదో ఇప్పుడు కొడుతున్నాను. ఏమైనా నోటీస్ ఇచ్చు, నోటీస్ మాదే అందరికి ఇస్తారు. అది ఎవరికి ఇస్తారు? హైడ్రా మీన్స్ వాట్? ఓన్లీ మోర్ల మీద, చెరువుల మీద కట్టిన వాళ్ళకి ఎక్కువలో కొట్టారు.
మళ్ళీ అప్పుడు 2004లో కాంగ్రెస్ పీరియడ్ ఉంది అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఉంది. కానీ మరి ఇంత టూ మచ్ జైలుతాను వాళ్ళ కాంగ్రెస్ హయాంలో ఇచ్చింది వీళ్ళు పట్టాలు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అంటే మీరే ఇస్తారు మీరే తీసుకుంటారు. అంటే ఎంతవరకు కరెక్ట్? ఇందిరమ్మ రాజ్యం పోయి ఇది మన దొంగల రాజ్యం మళ్ళీ ఏం రాజ్యం అర్థం అంటే కావట్లేదు. మీ ఉద్దేశం హైడ్రా అనేది ఏ ఉద్దేశంతో తెచ్చారు అనుకుంటున్నారు? నిజంగానే అక్రమాలను అరికట్టడానికి అక్రమ కట్టడాలంటే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళని నీకేమైనా ఇంటికెళ్ళి మనం డబ్బులు కావాలని మీరు ఆశిస్తున్నారు జనాల దగ్గర, అది కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ కాలంలో లాక్డౌన్ తర్వాత ఉద్యోగాలు లేక కంపెనీల భార్య భర్త చేసుకుంటున్న వాళ్ళకు లేక ఎంతో బాధపడుతుంది. ఆ ఫీజులు పెట్టలేక స్కూళ్ళలో కాలేజీలో అంటే వాళ్ళు తినలేక రేషన్ లేక దొడ్డు బియ్యం తింటున్నారు. మీరు వాళ్ళను కూడా బతకనేయకుండా మొత్తము హైడ్రా అని కూడా హైడ్రానే తెచ్చి 1000 కోట్లు ఇస్తారు అనుకుంటారా? ఖబర్దార్ బిడ్డ మేము రసోలో చేసాం ధర్నా చేసాం అవసరం అని మీ ఇల్లు ఎట్లా కొడుతారో ఇంటికి కూడా వాళ్ళ జనాలు వేసుకొని ఇంటి ముందు మేము కూర్చోం చేసి మా మీకు చూస్తారా ఎట్లా చేసి కోసం మేము కూడా పోయి ధర్నా చేసాం అవసరం అనుకుంటే. ఇప్పుడు నేను ఏమంటున్నా అండి 6 సూత్రాలు పెట్టాడు. 6 సూత్రాలు అన్నాడు. ఏ సూత్రం అయింది? ఏ సూత్రం కాలేదు. హైడ్రా ఒక్కడ పట్టుకుండు అదే 6 సూత్రాలు అనుకుంటున్నా ఆయన. అంటే ఇప్పుడు దాన్ని డైవర్ట్ వాటి సమస్యలను డైవర్ట్ చేయడానికి హైడ్రా రూపంలో ఇచ్చిన అంతే కదా. మళ్ళా ఫస్ట్ మీరు 6 సూత్రాలు చేయండి. 10 రూపాయల టికెట్ 15 రూపాయలు వేసి మొగోదా అన్న కనిపింది. మీరు బస్సు విషయానికి వస్తే పెన్షన్లు అయిపోయినాయి, రేషన్ కార్డులు అయిపోయినాయి, ఏం కనబడతలేదు. హైడ్రా ఒకటే కనబడుతుంది. హైడ్రా కూడా అనిపిస్తుంది ఆయనకి. కాంగ్రెస్ గవర్నమెంటే లోఫర్ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఖబర్దార్ ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం ఈటల క్షమాపణ చెప్పాల్సిందే. ఇంతగానము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు దయచేసి చెప్తున్నాము, మీరు మళ్ళీ ఇంకోసారి వీడియోలో రానగా ఇక్కడ ప్రూఫ్ ఉన్నది 2006లో మీరు మాట్లాడేది. మరి మీ క్షమాపణ తీసుకుంటారా? 1-2 days టైం ఇస్తున్నాం. తర్వాత మళ్ళా మా కార్యాచరణ మేము రూపొందించి మేము ఎలా చేసాం. అది నా ఇంకొకటి ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు కట్ట మైసమ్మ మీద ఒట్టు మైసమ్మ మీద ఒట్టు చాలా సార్లు ఓట్లు వేసింది. ఇప్పుడు కట్ట మైసమ్మలు కావచ్చు, మైసమ్మ ఎక్కడ ఉంటే అక్కడ బఫర్ జోన్లోనే అక్కడే కడతాం, చెరువు దగ్గరనే కట్టుకుంటాం. ఈ రోజు కుక్కట్పల్లి ఏరియాలో ఒక ఏరియాలో చూస్తా ఉంటే అక్కడ ఒక టెంపుల్ కి మైసమ్మ టెంపుల్ నా టెంపుల్ కు సంబంధించి నోటీసులు ఇచ్చింది. ఇది బఫర్ జోన్ లో ఉంది, దీన్ని కూడా కొడతాం. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆయనకి బఫర్ ఇప్పుడు కట్ట మైసమ్మ కూడా కట్ట అంటే చెరువు కట్ట. కట్టల దగ్గరనే మైసమ్మ గుళ్ళు కానీ ఇల్లమ్మ గుళ్ళు కానీ కోసమ్మ గుళ్ళు కానీ ఉంటాయి. మనకు కుక్కడపల్లి ఉన్నాక నువ్వు హిందూ యాజ్ ఎ హిందూ పార్టీ పక్క పెడదాం. మనం ఏం చూస్తున్నాం గుడి దగ్గరికి వెళ్ళలేక ఏమున్నా హైడ్రా అదే పట్టుకుంటాం. కుక్కడపల్లిలో ఎంత ఇష్యూ అవుతుంది. మొన్న ఓల్డ్ సిటీలో కూడా ఆరమసమ్మ గుడి అమ్మవారి గుడి తలకాయ తీసేసి అక్కడ వెళ్ళలేదు. మా నాయకురాలు మాధవలత గారు వెళ్ళారు, చిన్నప్పుడు ఫ్రెండ్ గారు వెళ్ళారు. వాళ్ళు మీరు ఏం చేస్తారు అక్కడ ఓల్డ్ సిటీ చెరువులో కట్టిన స్కూల్ చూసా ఫస్ట్ ఓఎస్ స్కూల్. నీకు అది చూసా దమ్ము ధైర్యం లేదా? భయపడుతున్నారు వాళ్ళకి. మీరు గుళ్ళ జోలికి వస్తుంది కదా, దీన్ని ఎట్లా వచ్చాను? గుళ్ళ జోలికి వస్తే వాళ్ళతో చాతానికి మేము బాధ్యతతో పాటు మేము చూసుకుంటాం, వాళ్ళతో కాదు. అది జనాలు కూడా తెలుసు. చిన్న పిల్లలు ముసలు కూడా అని నాకు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళతో కాదు, ఏమో డబ్బులు తినడం తెలుసు. మీరు గుడి కూడా కొడుతుంటే ఎట్లా చూడబోతుంది? అంటే చిన్న కామన్ సెన్స్ కదా. ఇప్పుడు గుడి చిన్నప్పటి నుంచి ఆయన పెరిగింది, మనందరం కూడా ఊళ్ళల్లో పెరిగిన ఉండదు. ఆ టెంపుల్ అనేది బఫర్ జోన్ నే కడతాం, ఉండడే అక్కడ ముక్కనే అది ఉంటుంది. కానీ ఈ రోజు బఫర్ జోన్ ఉంటాయి మాక్సిమం. నువ్వు గుడ్డు కూడా కొడుతుంటే కనీసం దాని అసలు వెళ్ళి మన సిపి కానీ ఏసీపీ కానీ బీసీపీ కానీ ఎస్పీ కానీ ఆదేశాలు ఇచ్చిరా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? దీని ఇంకా ఏముంది? మీరు ఎంఐఎంతో పొత్తు పెట్టుకురా? ఎవరితో పొత్తు పెట్టుకురు? మీరు ఇవ్వాల్సిందే. మేము దాని మీద పోరాటం చేస్తాము, అవసరం కూడా ఆశయిస్తున్నాము. కానీ చాలా టూ మచ్ చేస్తుంది వీళ్ళు. ఏమున్న బఫర్ జోన్ ఇప్పుడు గుర్తుకొస్తుంది. బఫర్ జోన్ 100 సంవత్సరాలు 120 సంవత్సరాల మాది చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాది ఇచ్చిరు మీరే, వాళ్ళు కూలగొడతాంటారు మీరే. ఎంత సమంజసం? ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు కూడా చాలా గట్టిగా ఉన్నారు. హైడ్రా అంటారు కదా, హైడ్రా దగ్గర జోలికి వస్తే గవర్నమెంట్ కానీ ఇవ్వాలని చేసి మేము పోయి కూర్చుంటాం ప్రజలతో. చేసి మా మీకు తీస్తాడా, జనాల మీకు తీస్తాడా, వీళ్ళు ఎట్లా ఊడతారో మేము చూస్తాం. గరీబుల దగ్గరకు వస్తే అబ్బడతారని హెచ్చరిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఫంక్షన్ హాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ అది దీక్ష 1000 గజాల అపార్ట్మెంట్లు ఉన్నాయి, అవి దీక్ష.
పోయి మీరు గరీబోళ్ళ పుట్టగొట్టనికైనా వచ్చిరా? నిన్న మొన్న చూసిన నా సొంత అన్నదమ్ములు కూడా ఒకటి కూడగొడతా అని కూలగొట్టిరా? వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నోటీస్ ఇచ్చుడు కాదు, ఎగ్జాంపుల్ ఇన్కన్వెన్షన్ కూలగొట్టి ఇమీడియట్ మళ్ళీ మీ రిలేషన్ ఎందుకు కూడా కూలగొట్టట్లేదు? ఒక్కటే చెప్తున్నాం, ఇంకోసారి ఈట రాజేందర్ అన్న జోలికి వస్తే గానీ గరీబోళ్ళ దగ్గర పోతే గానీ ఊరుకునే ప్రసక్తి లేదు. అసలు మీ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ఆ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒక్కటే, 1000 గజాలది, 1000 గజాలు ఉండొచ్చు, 3 గజాలు ఉండొచ్చు, ఎకరం ఉండొచ్చు, ఫంక్షన్లు కావచ్చు, మన ఫంక్షన్లు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అవి దాన్ని FTL అండి. మీరు ఫస్ట్ అది కూడా ఒకటి, తర్వాత యాక్ట్ తీసుకురండి, యాక్ట్ చట్టం ఎక్కడికి కొట్టుకెళ్ళి తీసుకొచ్చాక 30-40 గజాలు ఉన్నారు, అప్పుడు వాళ్ళ దిగండి. ఇమీడియట్లీ గరీబుల తీసేస్తా అంటే గరీబుల దిగండి. ఎప్పుడు తీస్తారు? ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ చూపించండి, అలా ఫస్ట్ అక్కడ వాళ్ళని అక్కడ పంపించండి, అప్పుడు తీసేయండి చెరువు పక్క. మేము సంతోషిస్తాం, మీకు పాలక్షేత్రం కూడా చేస్తాం సీఎం గారు. మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళని పొమ్మండి, వాళ్ళని డెడ్ పొమ్మంటే వాళ్ళు ఏమన్నా ఆత్మహత్య చేసుకుని నువ్వు భరిస్తావా? ప్రాణంతో ప్రాణం వస్తావా అండి? ప్రాణం రాదు కదా. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చి ఖాళీ అయిపోయండి. మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఎక్కడ వెళ్ళమంటారు? చెరువులో దుంకమంటారా? వాళ్ళని వెళ్ళి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి బతకడానికి వచ్చి ఉపాధి గురించి. ఇంకోసారి మళ్ళీ కూడా ఫైనల్ చెప్తున్నాం, ఈట రాజేందర్ గారిని ఇట్లా ఇవ్వలేమనంటే మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు, చాలా అయిపోయింది. జర్నలిస్ట్ గారు కూడా అందరికీ చేతితోడి చెప్తున్నారు అన్న, మీరు ఏం తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దీని ఇంటెన్షన్ ఏముందండి? నాగేశ్వరరావు ఇంటెన్షన్ ఏముంది? రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు, రేవంత్ సపోర్ట్ చేస్తుంటే ఆయన మాట్లాడుతున్నాడు, అది ఈజీగా తెలిసిపోయింది. పదవి కోసం ఎమ్మెల్సీ ఉండొచ్చు, ఇక మళ్ళా ఆయనకి ఏమైనా సంబంధాలు ఉండవు మన కంపెనీలలో, ఇట్లా మనకు అది ఏదో ఉండదు సంథింగ్. సో మళ్ళా అందుకే కదా ఇప్పుడు ఏ ప్రొఫెసర్ మాట్లాడేది నీకే ఎందుకు అయ్యా స్వామి? 2016లో మాట్లాడింది జూనియర్ నాగేశ్వరరావా మీరేనా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు మన సపోర్ట్ చేయలేదు? నేను వీడియోలకి నేను మొత్తానికి జీవితంలో రాను అని అన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు నువ్వు వీడియోలు చేయకుంటావా? 2016లో వేసినా ఇప్పుడు ప్రూఫ్ ఇచ్చినాయి కదా, ఇక్కడ ఉంది, మళ్ళీ కూడా చూపిస్తుంది మీకు. రాబిడ్ వుడ్, రేవంత్ రెడ్డి, హీరో ఇవన్నీ చెప్పారు, సంతోషం. సరే మీకుండొచ్చు మీ వరకు, ఈ వరకు వచ్చే వరకు నేను అనలేదు అని ఎందుకు భుజాలు తమ్ముతుంది? ఒక్కటి మీరు అట్లా మాట్లాడవద్దు. యాజ్ ఎ జర్నలిస్ట్ లెక్క అందరికీ పాజిటివ్ గా మాట్లాడాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలనుకుంటే ఎందుకు ఈటల రాజేందర్ ఎందుకు క్షమాపణ చెప్తారండి? ఈటల రాజేందర్ అన్న గారు ఏం చేస్తున్నారు? అట్లా కూలగొట్టొద్దు, ఇది పద్ధతి కాదు, నోటీస్ ఇవ్వద్దు, వాళ్ళు గరీబోళ్ళు. మీరు యాక్ట్ తెచ్చుకోండి. పెద్ద పెద్ద బడాబాబులో కూడా ఉన్నాయి కదా, వాళ్ళ డెమోలిషన్ చేసినాక వీళ్ళు నోటీస్ ఇచ్చి వీళ్ళ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ చూపించి కూలగొట్టమంటున్నారు. నీకు 30-40 గజాలు దొరికినారా ఆక్రమించుకునే? పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏ పని అంటారా? ఒకవేళ ఇప్పటికే అప్పులలో ఉంది అని చెప్తున్నారు, ఇప్పుడు ఇది చూసుకుంటూనే ఉంటే ఇప్పుడు ఇది అదనపు భారం పడుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలన్నా, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలన్నా, వాళ్ళకి ఇంకోటి జాబ్ ఇవ్వాలి, అదనపు భారం కదా ప్రభుత్వం పైన. చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిన మీ డ్యూటీ. ప్రజలు ఎందుకు గెలిపించారు? మీకు ప్రజలు ఓటేసినా మీరు ఇలా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఎవరైనా కూడా ఖచ్చితంగా 2 రూపాయలు అప్పైనా పర్లే, మీరు ఖచ్చితంగా మీరు జనాలకు నోటీస్ ఇచ్చే ముందు ఫస్ట్ ఎక్కడైనా ఇల్లు ఇప్పియండి, కొంచెం దూరమైనా పర్లేదు. అవసరం అనుకుంటే హైడ్రాని సాధించట్లే. వాళ్ళ యాక్ట్ వచ్చినాక కోర్టు నుంచి యాక్ట్ తెచ్చుకున్నాక వాళ్ళకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తే గానీ వాళ్ళు అప్పుడు దానికి పేదల జోలికి వస్తే ఊరికే సమస్య లేదు, మా ప్రాణమైన సమస్య లేదు. అది తింటపడి తరఫున చెప్తున్నాము. యాజ్ ఏ మా ఎంపీ తరఫున కూడా మేము చెప్తున్నాము, ప్రజల మనిషి పేదల పెన్నిది మన పెద్దలు ఈటల అన్న ఏంటంటే ప్రజలు ఈటల రాజేందర్ అంటే మా మల్కేజ్ పార్లమెంట్ లో 8 కాన్స్టిట్యూన్స్ కంటోన్మెంట్ మల్కాజ్ రూపాయలు ఇవన్నీ ఉన్నాయి. మా కంటోన్మెంట్ లో జరుగుతుంది కాబట్టి కుక్కడపల్లి మున్సిపాలిటీ అక్కడికి వచ్చింది, కుక్కడపల్లి జరుగుతుంది. నాకు ఒక బాధ్యత ఉంది, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ప్రజలకు ఎందుకు ఏం చేయదు. అది గరీబ్ వాళ్ళు అయినా కూడా గరీబ్ సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి.
అన్నట్టు అన్న వాళ్ళకు సపోర్ట్ చేస్తుండే. సపోర్ట్ ఏం చేస్తుండే, మీరు ఒక చట్టపరంగా వెళ్ళండి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆలోచించాలి ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలి. ఆలోచన చేసి అప్పుడు మీరు వాళ్ళందరూ డెమాలిషన్ చేసినాక అప్పుడు వీళ్ళ దగ్గర రాండి. 30-40 గజాలు కూలంటే నీకు మనసు ఎట్లా వచ్చిందా స్వామి? మీకు మనసు ఎట్లా వచ్చింది? 30-40 గజాలు మీ ఇంట్లో ఒక హాల్ అంతా కాదు. పల్లరాజేశ్వర రెడ్డి సంబంధించి మేజర్ సంబంధించి పల్లరాజేశ్వర రెడ్డి కాలేజీ ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉంది. పల్లరాజేశ్వర రెడ్డిది అందులో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. లక్ష్మారెడ్డి వీళ్ళందరూ ఎన్నో ఉన్నాయి. జస్ట్ ముందర కాంపౌండ్ వాళ్ళకి ఇట్లా జేసీ పెట్టాను అయిపోయిందా? ఇసు మొత్తం తీయాలి అందరు. అలా తీసినాక అప్పుడు మీరు పేదల జోలికి, కానీ పేద జోలికి అయితే రావచ్చు సార్. పేద జోలి కోసం మేము అయితే ఆస్కారం లేదు. అది పేద జోలి కోసం కరెక్ట్ కాదు. అది ఏడాదైనా పేదది ప్రజల మనిషి కాబట్టి ప్రజల గురించి ఆయన ఎంత దూరమైన వస్తుడు, ఆయన వల్ల మేము ఎంత దూరమైన మేము కూడా ఓటికి సిద్ధంగా ఉన్నాం. ఇండిపెండెంట్ నేను ఓల్ సపోర్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి రాబిన్హుడ్ ఆయన ప్రజల మనిషి, ఆయన చేసింది కరెక్ట్ అని మీరు ఎట్లా స్వాగతిస్తారు? యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఉండి, ఇంకో విషయం కూడా చెప్పింది, మీరు జర్నలిస్ట్ ఉండి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాకున్నా కూడా మీరు వెళ్ళి జనాలకు సపోర్ట్ చేయాలి. జర్నలిస్ట్ లెక్క ఈ వీడియోలో చాలు మీరే నాకు సార్. బట్ ఎందుకు సంబంధించిన అంటే పెద్దవాళ్ళ గుండి కూడా కొడితే దానికి సమర్థించిన అని చెప్పేసి అని ఒక వీడియో పెట్టి చెప్పినాను. ఆ ఐటీ కమిషన్ రంగాన్ని అడిగినప్పుడు ఈయన కూడా క్వశ్చన్ అడిగింది, మరి పేదల విషయంలో ఇలా ఉంటారు రంగాన్ని అడిగినప్పుడు ఇదే జర్నలిజం క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్పే సమాధానం అంటే కొంచెం హ్యూమన్ యాంగిల్ ఆలోచించాలి, దాని గురించి ఆలోచిస్తున్నాం, ఇంకా నిర్ణయం లేదు అని చెప్పేసి ఆయన అడిగినాక సమాధానించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు నాగేశ్వర. చేయట్లేదు. చేసేది ఉంటే ఎందుకట్లా మాట్లాడతారు? సైలెంట్ ఉంటారు. చిన్న మాటలు అయిపోయే పంచాయతీ పర్సనల్ గా ఇంటెన్షన్ పోయింది. ఒకటి ఏమనాలి, మీరు మీరు చెప్పింది కరెక్టే, మీరు కరెక్టే చెప్పారు, నేను కూడా ఉమెన్ ఆడించాలి, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను ఒక మాట మాట్లాడితే అక్కడ పంచాయతీ అయ్యేకు. కానీ ఇంటెన్షన్ గా నువ్వు బండి సంజయ్ కూడా కొట్టేది ప్రయత్నించినావు, ఇవన్నీ చేసినావు, అవన్నీ చేసినావు, నువ్వు ఆర్థిక మంత్రి పని చేసినప్పుడు ఏం చేసినావు, ఇవన్నీ అని చాలా డీప్ ఆర్థిక మంత్రి చేసినప్పుడు అప్పుడు మంచిగా ఉండే గవర్నమెంట్. నెంబర్ 1. నెంబర్ 2, ఆరోగ్య శాఖ మంత్రి చేసినప్పుడు కరోనా టైంలో గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నిమ్స్ కావచ్చు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన ఘనత ఈటల రాజేందర్ గారు. ఆ టైంలో కరోనాలో మనం వాళ్ళ తుమ్ముతో కూడా డోర్లు పెట్టుకున్నాం. అన్న పీపీ కిట్స్ ధరించి మాస్క్ పెట్టుకొని గాంధీ చుట్టూ వెళ్ళిండు. ఏ మొనగాడు వెళ్ళిండు ఏ పార్టీ నుంచి అదొక్కటి కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, నాగేశ్వర గారు పొలిటికల్ మీరు ఎమ్మెల్సీ లెక్క మాట్లాడుతున్నారా, జర్నలిస్ట్ లెక్క మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మీరు కంకణం కట్టుకున్నట్టు వీటి అంతగానో మీరు ఏముంది మళ్ళీ మీకు ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఏ జర్నలిస్ట్ ఏంది మీకు ఎందుకు? మీ జాలం మీరు అయిపోతుంది కదా. ఈటల రాజేందర్ అన్న అంత ప్రజల మనిషి, పేదోళ్ళ పొట్ట చూస్తుండు కాబట్టి జాగ్రత్త, ఇట్లా చెయ్యొద్దు, మంచిది కాదు. ఎందుకంటే సామరస్యంగా జనాలకు నోటీస్ ఇస్తే గుండె కొడుతుంది. వాళ్ళు గరీబోలు కాబట్టి చేసుకుంటే వెళ్తాయి కూలి నాణాలకు అని మంచి చెప్తున్నాడు వాళ్ళు. అందుకని ఇంకేం చెప్పాలి మీకు జర్నలిస్టు? మీ జర్నలిస్టు నాగేశ్వరరావు గారు జర్నలిస్టు, మీరు కూడా ప్రజల మనిషి, ప్రజలకు సపోర్ట్ చేయాలి మీరు. అండ్ నేను కార్మికుల కోసం కొట్లాడినప్పుడు ఈటల రాజేందర్ రెడ్డి పైన ఆర్థిక ముందు నేను చెప్తే కూడా ఏం లేదు, నేను సొసైటీల గురించి కొట్లాడినా, ఆక్రమాల గురించి కొట్లాడినా, అప్పుడు లేని ఈటల రాజేందర్ ఇప్పుడు బఫర్ జోన్ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడతాడు, నేను అప్పుడే కొట్లాడినా కదా అని చెప్పేసి మాట్లాడుతాను. సొసైటీ గురించి మాట్లాడిన, సొసైటీ కొట్లాడిన, కార్మికుల గురించి కొట్లాడిన రైట్. ఏం చేసారు మీరు కార్మికులకు ఏం చేసిర్రు? యాజ్ ఏ కార్మికులకు మీరు ఏం చేసిర్రు? అప్పుడు మా సొసైటీకి ఏం చేసిర్రు? సొసైటీకి మంచి చేసిన వాళ్ళకు ఈ మాట రాదు. అరే ఈటల గారు కరెక్ట్ చేస్తున్నారు, అరే పబ్లిక్ జనాలు వెళ్తున్నారు అన్నట్టు మాట్లాడాలి. తప్పితే మీరు వ్యతిరేకంగా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్ లెక్క మీరు మాట్లాడుతున్నారు కదా, అది చాలా బ్యాడ్. అది అంటే ఈటల రాజేందర్ బీజేపీ ఉన్నాడు కాబట్టి టార్గెట్ అయ్యిందా? ఇప్పుడు కొందరు జనాలకు అది వస్తుంది. ఈటల రాజేందర్ గారు ఇంత ఎంపీ ఇంత మెజారిటీతో గెలుస్తాడు, నెక్స్ట్ సీఎం కూడా ఈటల రాజేందర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళకి భయం పుట్టుకుంది. మరి మీకు ఎందుకు ఈటల రాజేందర్ అంత భయం ఎందుకు చేస్తుంది? బండి సంజయ్ అనేది అననికే, బండి సంజయ్ అన్న కావచ్చు, కిషన్ అన్న కావచ్చు, లక్ష్మణ్ గారు, ఇలా మేము అందరు ఒకటే. బండి సంజయ్ అనేది టార్గెట్ ఎందుకు ఉంటుంది? అంత వాళ్ళు మంచిగా ఉంటారు. కరీంనగర్ పార్లమెంట్ ఒక బాగా హుజరాబాద్ వస్తుంది.
అంటే 70,000 ఓట్లతో ఏపించిండు మన ఈటల చెత్త అందరూ చేసిండు. మనస్పర్ధ లేరు లేని పోలీసు ఇచ్చి పుట్టిస్తుంది వీళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నాగేశ్వరరావు జర్నలిస్ట్ అయితే ఇలా మాట్లాడు ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అంటే నాగేశ్వరరావు నచ్చదు. ఓపెన్ ఆయన జర్నలిస్ట్ అయినా కావచ్చు, డైరెక్ట్ బీజేపీ వ్యతిరేకిస్తూనే ఉంటాడు. ఆ తరుణంలోనే ఇప్పుడు ఈటల రాజేందర్ టార్గెట్ కావడం కారణం బీజేపీలో ఈటల రాజేందర్ ఉన్నాడు కాబట్టి అంతే. ఇప్పుడు బీజేపీ పార్టీ నచ్చకపోతే నీ ప్లేస్ లో నువ్వు ఉన్నావు, మళ్ళీ కాంగ్రెస్ అనేది జాయిన్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఉన్నప్పుడు పార్టీతో సంబంధం ఉండదు. బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, నీకు అవసరం లేదు. నువ్వు యాజ్ ఎ జర్నలిస్ట్ ఎక్కడైనా నీ పని వేసుకోవాలి. నువ్వు మెయిన్ ఈటల గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, మాకు అదొక్కటి కావాలి. మేము కూడా నువ్వు క్వశ్చన్ ఎక్కడనే నేను రమ్మంటే ఏం చెప్తున్నాడు సార్, నేను మాట్లాడుతుంది బీజేపీ సాధారణ కార్యకర్తల గురించే, వాళ్ళ మనోభావాలే నేను మాట్లాడుతున్నా. నేను దెబ్బ దిశగా మాట్లాడుతున్నారు బీజేపీ కార్యకర్తలు. చెప్పిన బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసుకోపోతే బీజేపీ నష్టపోతుందని చెప్పినా ఈరోజు అదే జరుగుతుంది. ఇది బీజేపీ చెప్తుండ్రు. అవునండి. ఇప్పుడు నాగేశ్వరరావు మీరు చెప్పనీకే మీరు బీజేపీ లీడరా, కాంగ్రెస్ కి మన ఎమ్మెల్సీ మీరు చెప్పనీకే మీకు అవసరం లేదు. అది ఏమన్నా అధిష్టానం చూసుకుంటది, కేంద్రం చూసుకుంటది. అక్కడ మా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, పెద్దలు చూసుకుంటారు, అధిష్టానం చూసుకుంటది. మీకెందుకు అంతగానము అంటే ఇదేంటన్నా బీజేపీ ఉన్నారనా కక్ష సాధింపుతో మీరు ఇట్లా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎంతో మంది మన బీజేఆర్ గారు ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు బయట? బీజేఆర్ ఎట్లనో మా ఈటలందరూ కూడా అట్లనే. మీరు అట్లా కావలసిన కక్ష సాధింపుతోనే ఈటలందరి మీద కావలసిన మీరు చేస్తున్నారు. మీరు బీజేపీ ఇష్టం లేకపోతే, మీ కాంగ్రెస్ ఇష్టం లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ సపరేషన్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఓపెన్ గా బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పు. ఈ వీడియో చూసి కనీసం మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఒక పేదల పెళ్లిది, ప్రజల మనిషి ఈటలని మీరు ఎందుకు అంతా మీకేం అవసరం? అంటే తొత్తుగా మారేదా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ మినిస్టర్ ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడేది మీకెందుకు? మీరు ఒక్కరు ఉండరు జర్నలిస్ట్. మీరు క్షమాపణ చెప్పాలని మీ రాష్ట్ర ప్రధానకారు చెప్తుంది కదా, మళ్ళీ 2 రూపాయలు మాట్లాడేది ప్రూఫ్ ఉంది. మళ్ళీ మీరు చెప్తారా? ఇప్పుడు మాకు చెప్తారా? గివ్ మీ ఆన్సర్. అది ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఎంతవరకు వెళ్తుంది ఐటో, ఎలాంటి ఛార్జ్ తీసుకుంటది? అయితే యాక్ట్ తీసుకురావాలని అదొకటి నేను గవర్నమెంట్ విన్నపం చేస్తున్నాను. రైట్. ఇది ఇప్పుడు చూస్తా ఉంటే ఏది ఏమైనప్పటికీ ఈటల రాజేందర్ మాట్లాడింది ప్రజల గురించి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొస్తుంది, లేకపోతే ఏదైనా తీసుకొచ్చి హైదరాబాద్ కూల్చాలని ఒక ఉద్దేశం మాత్రం పెట్టింది. కానీ ఇక్కడ పేదల పరిస్థితి ఏంది అనేది ఒక క్వశ్చన్ మాత్రం వినిపిస్తుంది. దీనికి సమాధానం హైడ్రానే చెప్పాలి, రంగనాథ్ గారే దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి దీనికి ముఖ్యంగా మరి పేదల విషయంలో ఇలాంటి చర్య తీసుకుంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కడైనా స్థలాలు ఇస్తారా, వాళ్ళకి ఇల్లు కట్టిస్తారా, లేకపోతే ఏం చేస్తారు? ఇది ప్రభుత్వంతో అయ్యే పనినా? ఇంకా ఆలోచన కూడా ఇప్పటికే ప్రభుత్వం పడ్డట్టు తెలుస్తుంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇంకేం చేశారు.